హైదరాబాద్ మేడిపల్లిలోని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మల్లన్న కార్యాలయంపై దాడికి దిగారు దుండగులు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు తీన్మార్ మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు జరిపారు. మా బీసీ బిడ్డల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నటువంటి మా పైన హత్యాయత్నాలు కూడా చేయిస్తావా? మా పైన దాడులు చేయిస్తావా? ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొంటాం. ప్రజాక్షేత్రంలో కల్వకుంట్ల కవితను రాజకీయంగా సమాధి చేసి తీరుతాం. చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న అంటే తెలంగాణలో చాలా మందికి సుపరిచితమే. ప్రజా సమస్యలపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంటారాయన. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్పై జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉప్పల్ మేడిపల్లిలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడికి తెగబడ్డారు. కవిత చేపట్టిన బీసీ ఉద్యమాన్ని తప్పుపడుతూ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్లో సిబ్బందిపై దాడి చేసిన జాగృతి కార్యకర్తలు ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దుండగులను అడ్డుకునేందుకు మల్లన్న గన్మెన్ గాల్లోకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దాడిపై స్పందించిన మల్లన్న కవిత అనుచరులు తనపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు. హత్యాయత్నాన్ని ఆపేందుకు తన గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు మల్లన్న. దాదాపు ఇక్కడ మా సిబ్బందికి 15 మంది దాకా దెబ్బలు తాకినాయి. వచ్చినటువంటి విజిటర్స్ ఎవరైతే ఉన్నారో పాపం ముసలోళ్ళు వాళ్ళ మీద దాడి చేసినారు. వాళ్ళకు కూడా 10 మంది దాకా గాయాలు జరిగినాయి. చాలా అన్యాయం, దుర్మార్గం. గతంలోనూ తీన్మార్ మల్లన్న నడుపుతున్న క్యూ న్యూస్ ఛానల్పై దాడి జరిగింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిర్జాదిగూడలో ఉన్న తీన్మార్ మల్లన్న ఆఫీస్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఆదివారం కావడంతో కార్యాలయంలో సిబ్బంది తక్కువ మంది ఉన్నారు. కొందరు అక్రమంగా కార్యాలయంలోకి ప్రవేశించి ఆఫీసులో ఉన్న క్యాబిన్లను, అద్దాలను, కంప్యూటర్లను, ఇతర ఫర్నిచర్ను అంతా ధ్వంసం చేశారు. కార్యాలయాన్ని చిందరవందర చేసి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. దాడి సమయంలో మల్లన్న అక్కడ లేరు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఓ గుర్తు ఉన్నట్లే త్వరలో తెలంగాణలోని బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతోందని ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీసీల ఓట్లన్నీ బీసీలకేనని తెలిపారు. 2028లో తెలంగాణకు బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారని, బీసీలను మోసం చేస్తున్న అగ్రవర్ణ పార్టీలను ఓడిస్తామంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీలకు రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత సంబరాలు చేసుకోవడంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.